నమస్కారం ప్రజలారా. మా వైసీపీ కార్యకర్తలు అయితేనేమి, శాసనసభ్యులు అయితేనేమి ఏ విధంగా ఉంటారు, వాళ్ళ పనితీరు ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఒక చిన్న విశ్లేషణ అయితే చేద్దాము. దెందులూరు నియోజకవర్గంలో జరిగినటువంటి ఘటన ఈరోజు మనం ఒక చిన్న విశ్లేషణ అయితే చేద్దాం ప్రజలారా. ఇకపోతే దెందులూరులో బీసీలపై మరోసారి వైసీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి వర్గం భౌతిక దాడులు, వైసీపీ పాలనలో బీసీలకు రక్షణ లేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన గ్రామస్తులు. అంటే వీళ్ళు పెద్దోళ్ళే ఉంటారు నాకు తెలిసి. ఒక బీసీ కుర్రోడు, ఒక గౌడ సబ్బాయి అమర్నాథ్ గౌడు మా అక్కని ఏడిపిస్తున్నారు, మా అక్కని ఏడిపి కాకండి, మా అక్క చాలా మంచిది అని చెప్పి అంటే వైసీపీ కార్యకర్త ఏం చేసినాడయా, పెట్రోల్ పోసి అమర్నాథ్ గౌడుని తగలబెట్టాడు. బీసీ ఓడు, ఒక బీసీ కుర్రోడు, పిల్లాడోడు 10వ తరగతి చదివేటువంటి కుర్రోడిని పెట్రోల్ పోసి తగలబెట్టినాడు. అది మా వైసీపీ పార్టీలో బీసీలకు ఉండేటువంటి రక్షణని ఈ సందర్భంగా నేనైతే తెలియజేస్తా ఉన్నా. ఒక కార్యకర్త పెట్రోల్ పోసి చంపినాడు, ఇంకా ఈ అబ్బాయి చౌదరి కొట్టే దాంట్లో తప్పే లేదు, నేను తప్పు లేదనే చెప్తా. ఎందుకంటే మా పార్టీ ఆ విధంగా ముందుకు పోతుందని మీకు కూడా తెలుసు. దెందులూరు మండలం తిమ్మన్నగూడెం గ్రామంలో మంగళవారం రాత్రి నేను సిద్ధం అంటూ తన అనుచరులతో కలిసి పర్యటించిన వైసీపీ ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి గ్రామ కూడల్లో ఆంజనేయ స్వామి గుడి వద్ద ఉన్న బెంచ్పై కూర్చొని ఉన్న గ్రామ యువకులు వాహనంతో వెళ్తుండగా చెయ్యి ఊపిన ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి తిరిగి చెయ్యి ఊపి అభివాదం చేసిన గ్రామస్తులు ఎమ్మెల్యేకి కూర్చుని చెయ్యి ఊపుతావో లేచి నిలబడడం తెలియదు అంటూ ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఆయన అనుచరులు. అంటే ఆయన వచ్చినాడంటే ఎవరు, అబ్బయ్య చౌదరి మా పార్టీ ఎమ్మెల్యేనేలే, మా వైసీపీ ఓడే కదా, అవినీతి అక్రమాలు చిట్లా మళ్ళీ చెప్తాలి, అది వేరే విషయము. అంటే ఆయన దాంట్లో పోతూ ఉంటాడు, ఆయన చెయ్యి చూపినాడు, ఈడు కింది నుంచి చెయ్యి చూపినాడు అంటే నమస్కారం చెప్పడం అనో టాటా బాయ్ బాయ్ అనో సరే ఏదైనా కావచ్చు. అది అబ్బయ్య చౌదరి ఏమనుకున్నాడో ఏమో మనకైతే తెలియదు, మా పార్టీ వాడే. సరే ఇటు టూంపినాడు, ఇటు టూంపిన దానికి ఆ అబ్బాయి కొడతారంట్రా, తెలివి ఉన్నదా మీకు ఒకరుంతా? మనకు ఓటేసి గెలిపించారు రోడు, ఒక బీసీ కుర్రోడు. ఇప్పుడు బీసీలంతా ఏకమవుతారు, నీకు ఓట్లేరు, దెందులూరులో నువ్వు ఎట్ట గెలుచావు రావులే? ఎందుకు ఇట్లాంటి మాటలు ఇట్లాంటి చేయగాకండని నేను మొదటి నుంచే చెప్తున్నా. వాహనాలు ఆపుచ్చి బెంచ్ మీద ఉన్న యువకుడిపై ఎమ్మెల్యే సహా పలువురు వైసీపీ నాయకులు ఒక్కసారిగా మూకుమ్మడిగా దాడి చేసి పిప్పర దుర్గాప్రసాద్ అనే యువకుడిని తీవ్ర గాయాల పాలు చేశారు. ఏలూరు సర్వజన ఆసుపత్రికి తరలింపు. దీనికి దాడిని వీడియో తీస్తున్న కంచెర్ల వెంకటేష్ యాదవ్ అనే యువకుడి ఫోన్ లాక్కుని ధ్వంసం చేసిన కామిరెడ్డి నాని. వీడితోనే పోతుంది. ఈ కామిరెడ్డి నాని అనే గాడు లంగాగాడు ఎవడైతే ఉన్నాడో ఈడే అబ్బాయి చౌదరి నాశనం చేస్తానరా. మీరు నా మాట విన్నాడు, మీరు గెలిచాలరా, మళ్ళాను మనం 175 గెలిచాలరా, మీరు అర్థం చేసుకోండి రా ఒకరంతా. ఎందుకురా కామిరెడ్డి నాని గారు ఈ మధ్య చేస్తావు? ఆ యాదవ్ పిల్లోని కాడ కొట్టావు, ఏం పేరు, కంచెర్ల వెంకటేశ్వర యాదవ్ అనేవాడిని కాడ కొట్టావు. ఇంకా యాదవులు మనకు ఓటేస్తారేమరా? దెందులూరు నియోజకవర్గంలో యాదవులందరూ మనకు ఓట్లేస్తారా? ఇంకా వాళ్ళందరూ ఏకమెవరో? ఇప్పుడు నువ్వు పార్టీకి ఎంత డ్యామేజ్ చేశావు? నేను 175 గెలిపించుకోవాలరా స్వామి అన్న, నేను పని చేయటం ఏంది, మీరు ఈ పనులు చేయటం ఏందిరా? నేను ఏడెత్తిపోసుకున్నాను ఎన్నీనో, ఒకడా ఇద్దరా? మేము కూలి పని చేసుకుని బ్రతికే వాళ్ళం అనే చులకన భావమా, లేక మేము బీసీలం కాబట్టి వైసీపీ నాయకులకు వైసీపీ నాయకులకి అంత దూర అహంకారమా? తీసుకెళ్ళి స్టేషన్లో పడేయండి అన్నారు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి. ఏం తప్పు చేశామని స్టేషన్లో పడేస్తారు? స్టేషన్ వాళ్ళ సొత్త, డబ్బు ఉన్న వాళ్ళకే దెందులూరు పోలీస్ స్టేషన్లు పనిచేస్తాయా? ఇంకెన్నాళ్ళు ఈ అరాచక పాలన అంటూ మీడియా ముందు తమ ఆవేదన వ్యక్తం చేసిన వెంకటేశ్వర యాదవ్ గ్రామస్తులు. వెంకటేశ్వర యాదవ్ వాళ్ళ గ్రామం అంతా కూడా ఇంకా మనకు ఓట్లు వేస్తారాడా? ఇప్పుడు వెంకటేశ్వర యాదవ్ ఇంక 10 మంది దగ్గర ఓట్లు వేపించాడా? 10 మందిని చెడతూపుతాడు రా. రే వినండి, ఎక్కడైనా సరే నా మాటిని మీరు చిల్లర పనులు చేయద్దురా. చిల్లర పనులు, ఎలక్షన్ టైం ఇది, నోటిఫికేషన్ వచ్చింది, రేపు మాకు ప్రచారాన్ని పోవాలంగా, మనకు అవసరం లేదు ఇట్లాంటి ఏని మరొకసారి తెలియజేసుకుంటూ. అయితే ఈ ఘటన పోలీసులు ఏ విధమైనటువంటి చర్యలు చేపడతారు? దాడి చేసిన వైసీపీ నాయకులపై చర్యలు చేపడతారా, లేక గతంలో లాగా మళ్ళీ దెబ్బలు తిన్న బాధితులపైనే తిరిగి తప్పుడు కేసులు పెడతారని టీడీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. అంటే మేము కొట్టినప్పటికీ కూడా మేము కొట్టాము, మేము కొట్టినప్పటికీ మా మీద అయితే కేసులు పెట్టరు,
మేము మళ్ళీ తిరిగి ఎవడైతే కొట్టినామో ఎవడైతే బాధితుడు ఉంటాడో వాడి మీదనే మళ్ళీ కేసు అయితే బుక్ చేయడం అయితే జరుగుతుందని తెలియజేసుకుంటూ, అయ్యా కొఠార్ అబ్బాయి చౌదరి, ఇకనైనా సరే నీకు చాలా డ్యామేజ్ జరుగుతూ ఉన్నదని మాకు తెలుస్తుంది. నువ్వు నోరు మూసుకొని మర్యాదగా ఉండి మనం 175 గెలిచాలనేటువంటి లక్ష్యంగా పెట్టుకొని మనం ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి ఇటువంటి చిల్లర పనులు చేయొద్దని మరొకసారి తెలియజేసుకుంటూ నమస్కారం.